టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును భయం వెంటాడుతోందా? బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నా గెలుపుపై ధీమాగా లేరా? ఈ ఎన్నికల్లో టీడీపీ భారీగా నష్టపోతుందని బాబు అంచనా వేసుకున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఏపీలో అధికార వైసీపీని ఓడించాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఒంటరిగా వెళ్తే ఓడించలేమనే అనుమానంతో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. గతంలో బీజేపీ మోడీపై చంద్రబాబు విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. అయినా సరే బీజేపీ క్షమించి బాబుతో పొత్తుకు సై అంది. బాబు ఎంత అవకాశవాదో ఇటీవల అమిత్ షా కూడా ఒక వేదికపై చెప్పారు. మోదీని టెర్రరిస్ట్ అంటూ చంద్రబాబు సంబోధించారు. అప్పట్లో ఆయనే ఎన్డీఏ నుంచి వెళ్లిపోయి ఇప్పుడు ఆయనే వచ్చారంటూ అసలు విషయం చెప్పారు. కాగా చంద్రబాబు కోరుకున్నట్టుగా బీజేపీ పొత్తుకు వచ్చినా లోలోపల మాత్రం ఆయనను భయం వెంటాడుతోంది. బీజేపీతో పొత్తు కారణంగా మైనార్టీలు, ఎస్సీలు పార్టీకి దూరమవుతారని అంచనా వేసుకున్నారు. ఇది ప్రస్తుత ఎన్నికల్లో మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా పార్టీకి భారీ నష్టం తప్పదని భావిస్తున్నారు. కానీ వైఎస్ జగన్ను ఓడించడానికి తప్పకనే బీజేపీతో కలిసినట్లు నాయకుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కేవలం వైఎస్ జగన్ను ఓడించడానికి జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా చంద్రబాబు ఏకంగా టీడీపీ భవిష్యత్తునే తాకట్టు పెట్టారని తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి సహకరించేది లేదని బల్లగుద్ది చెబుతున్నారు. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.